అందరికీ నమస్కారం. స్వర్గీయ దేవినేని వెంకటరమణ గారి 26వ వర్ధంతి. నందిగామ ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రిగా బలమైన ముద్ర కృష్ణా జిల్లా రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దేవినేని వెంకటరమణ గారికి ఉంది. ఈ ప్రాంత శాసనసభ్యుడిగా 94లో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు చందలపాడు చాలా ప్రాంతాల్లో కబడ్డీ పోటీలు కానీ, వాలీబాల్ పోటీలు, దాని తర్వాత 94లో శాసనసభ్యుడు అవటం, కేవలం 4.5 సంవత్సరాల్లో కార్యకర్తగా, నాయకుడిగా, శాసనసభ్యుడిగా, విద్యాశాఖ మంత్రిగా రమణ గారు వేసిన ముద్ర బలమైంది. ఆయన సమకాలికుడు తంగిరాల ప్రభాకర్ రావు గారు ఆ రోజు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, పార్టీలో సీనియర్ నాయకుడిగా, ఎంతోమంది పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారికి అన్యాయం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో పెద్దవాళ్ళు ఉన్నా ఒక నిబద్ధతతో రమణ గారితో కలిసి మరి తంగిరాల ప్రభాకర్ రావు గారు పార్టీని కాపాడారు. దాని తర్వాత రమణ గారి తర్వాత నేను 2 సార్లు శాసనసభ్యుడు అవటం, మరి నా తర్వాత ప్రభాకర్ రావు గారు 2 సార్లు శాసనసభ్యుడు అవటం, అట్లాగే ఆయన తర్వాత కుమార్తె తంగిరాల స్వామి గారు కూడా శాసనసభ్యురాలుగా, గవర్నమెంట్ విప్గా ఈరోజు ప్రజలకు సేవ అందిస్తూ ఉన్నారు. ఏదైనప్పుడు కూడా రమణ గారు ఈ ప్రాంతంలో డాక్టర్ కేఎల్ రావు గారి తర్వాత ఒక బలమైన ముద్ర ఇరిగేషన్ రంగంలో చివరి ప్రాంతాలకు నీళ్లు తీసుకెళ్ళాలి, నాగార్జున సాగర్ కాలువలు బాగు చేయాలి, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయాలి, పేదవాళ్ళకి ఇల్లు కట్టాలని ఒక బలమైన కాంక్షతో పనిచేశారు. ఆ రోజు మరి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు వేములపల్లి, పెండ్యాల, అమరావరం ప్రాంతంలో జన్మభూమి శ్రమదానం మరి ఇక్కడే పొలుగు పారబెట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జన్మభూమి శ్రమదానం కాన్సెప్ట్ కూడా రాష్ట్రం మొత్తం తీసుకెళ్లారు. అట్లాగే ఆయన పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా ఈ ప్రాంతంలో ఈ రోజు కూడా మరి ప్రభాకర్ రావు కావచ్చు, నేను కావచ్చు, స్వామి కావచ్చు, రమణ గారు అడుగుజాడల్లో మేము ముందుకు తీసుకెళ్ళాం. వేదాద్రి ఆయన కోరిక, ఆ బలమైన కోరికని ఆ రోజు శాసనసభ్యుడిగా ఉండి మనం పూర్తి చేసుకోవటం. గత 5 ఏళ్ళు వాళ్ళు విధ్వంసం చేసి వెళ్తే మొన్న స్వామి గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి డబ్బులు మంజూరు చేయించడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఆ లిఫ్ట్ ఇరిగేషన్ అన్ని మళ్ళీ తీసుకురావటం, రమణ గారు అడుగుజాడల్లో అటు స్వామి గారు కానీ నేను కానీ ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఆయనతో పాటు అసూలు బాసిన మిత్రులు పండిత్ గారు, రమణ గారి ఆత్మశాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వాళ్ళ అడుగుజాడల్లో ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు రమణ గారి 26వ వర్ధంతి చాలా ఘనంగా నందిగామ నియోజకవర్గంలో జరుపుకుంటున్నాం. వారికి ఘనమైన నివాళి మేము అర్పిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు కంచిక్చర్లో మరి నాయకులు, కార్యకర్తలు అందరి సమూహంలో మరి దేవినేని ఉమా గారు వచ్చి వారి సోదరునికి నివాళి అర్పించడం చాలా సంతోషకరం. రమణ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి. నందిగాంలో ప్రతి పూజ గదిలో కూడా దేవుడి ఫోటోతో పాటు రమణ గారి ఫోటో ఉంటుంది. నందిగామ నియోజకవర్గ దేవుడు అని ఇప్పుడు కూడా కొలుచుకుంటున్నాము. ఆయన వేసిన బాటలే మా లాంటి ఎమ్మెల్యేలందరికీ కూడా ఆదర్శం. మరి వారి సోదరుడైన ఉమా గారు ఏ విధంగా అన్నగారిని ఆదర్శంగా తీసుకొని నందిగామ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారో అందరికీ తెలుసు. తర్వాత నాన్నగారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి. సూర్యచంద్రుడు ఉన్నంత వరకు కూడా నందిగామకి ఈ ఇద్దరు పేర్లు అందరి గుండెల్లో ఉంటాయి. మరి హఠాత్తుగా రాజకీయాల్లోకి వచ్చినా కూడా
మరి అందరూ కూడా అభిమానించి ఈరోజు రెండోసారి ఎమ్మెల్యేగా మీ అందరి ముందు నుంచోబెట్టి ఇప్పుడు ప్రభుత్వ విప్ కూడా మరి ఆ హోదా కల్పించినందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే రమణ గారు, నాన్నగారు వేసిన బాటలు మేము ఆదర్శంగా తీసుకొని వారు చేసిన అభివృద్ధిలో 1% చేసినా కూడా మా జీవితం సార్థకం అని మేము ఎప్పుడు కూడా అనుకుంటాం. మరి రమణ గారి మానస పుత్రిక ఏదైతే వేదాద్రి స్కీమ్ ఉందో అది గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా నాశనం చేశారో మనం పూర్తిగా మన ముందు చూస్తున్న కళ్ళారు చూస్తున్న ఈవెన్ బోర్స్ కూడా దొంగతనం చేసేసారు. మరి ఇలాంటి అదేవిధంగా అన్ని స్కీమ్స్ కూడా పాడిపడిపోయి ఉన్నాయి. తప్పకుండా ఇవన్నీ కూడా పునరుద్ధరించి మళ్ళీ రైతులకు అండగా ఉంటారని మరి అది ఎప్పుడైతే అవన్నీ చేస్తామో అవే మేము వారికి ఇచ్చే ఘనమైన నివాళిగా భావిస్తాము. లాస్ట్ ఇయర్ చూస్తే మరి రాష్ట్రం అంతా కూడా ఇదే రోజున ఒక పీడిత పరిపాలన నుంచి విముక్తి పొందిందండి. ఒక సైకో పరిపాలన నుంచి. మరి నందిగామ ఒక ఘనమైన నివాళి రమణ గారికి అర్పించింది. మరి దాదాపు 27,000 మెజార్టీతో మళ్ళీ తెలుగుదేశం జెండా, ఎన్డీఏ కూటమి జెండా ఇక్కడ పసుపు జెండా ఎగరేయడం జరిగింది. ఏదైనా ఆ మహనీయుల మార్గంలో నడిచి ప్రజాసేవలో ముందుకెళ్ళి వారు చేసిన అభివృద్ధిలో 1% చేసినా మా జీవితం సార్థకం అనుకుంటాం. మరి మరొకసారి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. దేవినేని వెంకటరమణ అనే ఆయన ఒక లెజెండ్ ఈ నియోజకవర్గానికి. ఆయన ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఉన్నతమైనటువంటి ఎమ్మెల్యేగా మొదటిసారి ఎన్నికయ్యి మొదటిసారి మంత్రి పదవి అలంకరించినటువంటి ధీరోదాత్తుడు దేవినేని వెంకటరమణ గారు. ఈ నందిగామ నియోజకవర్గంలో ఎంతోమంది నాయకులు ఆయన కన్నా ముందు చేశారు, ఆయన తర్వాత చేస్తున్నారు. కానీ ఆయనలాగా స్థిరస్థాయిగా సామాన్యుల మనసుల్లో కొలువైనటువంటి దేవుడితో సమానం దేవినేని వెంకటరమణ గారు. ఆయన సేవలు బలహీన వర్గాల వారికి, ఉన్నతులకి, అందరికీ, నియోజకవర్గంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఆయన చేసిన సేవలు గణనీయమైనవి. దేవినేని వెంకటరమణ గారు ఆ రోజుల్లో మా చిన్నతనంలో ఆయన పేరే ఒక శాసనం. అప్పుడే మేము బైకులు కొత్తగా నేర్చుకునే వ్యవహారం విజయవాడ కానీ రిటర్న్ పోతే ఏ పోలీస్ అధికారైనా ఆపినా సరే మేము రమణ గారి తాలూకు అంటే పంపించారు. అదే ప్రజాసేవ. అభివృద్ధిని పరుగులెత్తించిన ఏకైక నాయకుడు అంటే మాకు తెలిసిన ఆయనే. ఆయన పేరే ఒక బ్రాండ్. గ్రామాల్లో ఆయన రాకనే అందరూ కొంతమంది భయపడ్డారు. కానీ ఆయన రాక, ఆయన విధానం, ఆయన అభివృద్ధి పనులు, ఆయన మమేకం అవటం చూసి ప్రతి ఒక్కళ్ళు ఈయన రమణ అంటే అనే యావత్ ప్రతిపక్షాలలో సైతం కూడా అతని పనితనాన్ని మెచ్చుకునే వ్యవహారం మళ్ళీ ఆయన గెలుపుదాన్ని డిసైడ్ అయిన ప్రజల్లో అనుకున్న పరిస్థితులు ఆయన వెళ్ళిపోయారు. ఇప్పటికీ 26వ సంవత్సరం అవుతుంది ఆయన వెళ్ళిపోయి. ఇప్పటికీ అదే పంత. ఇప్పటికీ ప్రతి ఇళ్లలో ఆయన పూజ, ఆయన మాట ఇప్పటికీ వినపడతానే ఉంటుంది. దట్ ఈస్ దేవినేని వెంకటరమణ గారు. కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఇప్పటికీ అటువంటి నాయకుడిని మనం చూడలేదంటే అతిశయోక్తి కాదేమో మాకు తెలిసి కూడా వ్యవహారం. ఆ చూపే ఒక శాసనం. ఆ రూపం అనేది ఒక్కసారి చూస్తే ఆ రూపం ముద్రించబడిపోతుంది ఎవరి హృదయం అయినా సరే. శత్రువులు సైతం ప్రేమించే రూపం, తత్వం ఆయనకే సొంతం మాకు తెలిసిన రాజకీయ నాయకులు.